ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజామున బెరయ సందేశం. ముందుగా ఒక పాట ద్వారా దేవుని ఘనపరుచుకుందాం. యెహోవా నీయందు నమ్మిక గలవారి ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందము గలవారే ధన్యులు. యెహోవా నీయందు నమ్మిక గలవారే ధన్యులు, నీ ధర్మశాస్త్రము నందానందము కలవారే ధన్యులు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. నీ వలన బలమొందువారు ధన్యులు ధన్యులు. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. లేవియా కాండము 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ వేకువజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. మీ అందరికీ శుభోదయం. ఈ వాక్యము మోషే ద్వారా ఇశ్రాయేలు కొరకై సీనాయి కొండ మీద యెహోవా దేవుడు చెప్పిన సంగతులు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అని అంటున్నాడు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన మందిరాన్ని ఇశ్రాయేల్ ప్రజల కొరకు, వారి క్షేమం కొరకు, వారి నడిపింపు కొరకు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మందిరానికి మరొక రూపాన్ని మనం గమనించినట్లయితే దైవిక సహవాసపు వాగ్దానం. అది మందిరం అనగా, నా మందిరము మీ మధ్య ఉంచెదను అంటూ ఆ మాటల్లో ఉన్నటువంటి అక్షరార్థం ఏమిటంటే, ఆ మందిరమే ఆనాడు ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో మందసము ఉంటుంది కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారం పైన మేఘము ఆవరించి ఉంటుంది. వారు వేసుకున్నటువంటి గుడారాలన్నీ ఆ మేఘం ఎప్పుడైతే కదులుతూ ఉందో ఆ కదలికను అనుసరించి వారు ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణమై పోయేవారు. అంటే అర్థం, మందిరము ఇశ్రాయేల్ ప్రజలను నడిపించింది అని అర్థం. మనము యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా దేవుడే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అని అంటాడు. ఆనాడు వాక్కు అయిన దేవుడు శరీరధారి అయి యేసుక్రీస్తు రూపేణ మన మధ్యలో నివసించాడు. ఆయన ఎన్నో విషయాలు సర్వలోకానికి తెలియపరుస్తూ వచ్చాడు. నేడు పరిశుద్ధాత్మునిగా మన మధ్యలో ఉంటున్నాడు. ఆనాడు యెహోవా తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిగా, ఆ తర్వాత ఈనాడు పరిశుద్ధాత్మునిగా మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలును ప్రత్యక్ష గుడారం నడిపించినట్లుగా ఈనాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ ప్రకారంగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివసించి సమస్తమును మనకు బోధిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మనల్ని నడిపించుటకై ఆయన పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఆదరణకర్తగా సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ త్రియేక దేవునికి మనము స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా,
దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తాం. మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన అంతటిలో మనం జాగ్రత్తగా ఉందాం. ఆయన మందిరాన్ని మనము సన్మానించాలని దేవుడు చెప్పినట్లుగా దేవుని మందిరాన్ని పవిత్రమైన స్థలంగా మనం భావిస్తూ, ఆ మందిరంలో దేవుడు ఉంటున్నాడని భావిస్తూ మనము దేవుని మందిరాలకు వెళ్ళినప్పుడల్లా దేవుని ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికే వెళ్ళాలి. అట్లు మనల్ని దేవుడు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యమై ఉన్న దేవా, మా మధ్యలో పరిశుద్ధాత్మనుగా సంచారం చేస్తున్న దేవా, త్రియక దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నా మందిరం మీ మధ్య ఉన్నది అని మీరు సెలవిచ్చినట్లుగా ఈనాడు ప్రభువా, నీవు మా మధ్యలో ఉంటున్నావు, మా హృదయాల్లో వసిస్తూ ఉన్నావు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని నడిపించమని, నీ కొరకు నిలబెట్టుకోమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.